నాస్తికవాదం అంటే ఏంటి? దేవుడు లేడు అనే వాదం. అలాంటి వాళ్ళు సైకోలు పెరిగిపోతూ ఉన్నారు. నాగరికత పెరుగుతున్న కొద్దీ మనిషిలో నాస్తికవాదం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా భవిష్యత్తులో అంతే కాబోతూ ఉంది. నోవా తన తరములో తన ఇంటి వారిని ఎలాగ సేవ్ చేసుకున్నాడో ఈరోజు మనము మన భక్తి జీవితాన్ని, ఆత్మీయతని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, మనుష్య కుమారుడి దినాలు ఎలా ఉంటాయంటే ఆయనే చెప్పాడు. నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగుండును, అలాగే లోతు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగుండును అని. ఈ రెండు సందర్భాలు కూడా దేవుడు భయంకరంగా కోపగించుకున్న సందర్భాలే, అవునా? నోవహు దినాల్లో ఇక ఓర్వలేక జలప్రళయం రప్పించి ఒక నోవా ఫ్యామిలీని మినహాయించి మొత్తాన్ని లేపేశాడు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అట్ట బతికారు మనుషులు. ఎవరిని లెక్క చేయాల, గర్వహృదయులు అయ్యారు, దేవుడిని తిరస్కరించారు, భయం పోయింది, భక్తి పోయింది, ఆత్మీయత పోయింది, దేవుడిచ్చిన మార్గాన్ని లక్ష్య పెట్టాల ఎవరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేశారు హేయక్రియలు. ఫలితంగా వైనం చేశాడు.